పాస్టర్ ప్రవీణ్ మరణం బాధాకరమన్నారు ఏపీ హోంమంత్రి అనిత. పోలీసులు ఈ అంశాన్ని అనుమానాస్పద మరణంగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారని హోంమంత్రి తెలిపారు. అన్ని కోణాల్లో దర్యాప్తు జరుగుతోందన్న అనిత దీనిపై ఓ టీంను ఏర్పాటు చేశామన్నారు. ఎవరూ దర్యాప్తుపై అపోహలు పెట్టుకోవద్దని, తప్పకుండా న్యాయం చేస్తామన్నారు హోంమంత్రి. ప్రవీణ్ గారి మరణం అన్నది చాలా బాధాకరమైన ఇష్యూ. అనుమానాస్పదంగా మృతి చెందారని చెప్పి పోలీసులు కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ కొంతమంది చూసి ఇలా చనిపోయారని చెప్పగానే పోలీసులు ఇన్వెస్టిగేషన్కి వెంటనే వచ్చి ఇమీడియట్గా బాడీని కూడా అక్కడ నుంచి తీసి ఇన్వెస్టిగేషన్ చేయడం మొదలుపెట్టారు. అందరూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ అనుమానాస్పదంగా ఆ మృతిని వాళ్ళు భావించిన తర్వాత వాళ్ళ అనుమానాస్పదంగా మృతి అని చెప్పేసి పెట్టడం జరిగింది. ఇమీడియట్గా నేను కూడా ఎస్పీ గారితో మాట్లాడాను, డీజీపీ గారితో మాట్లాడడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఇమీడియట్గా ఎంక్వైరీ వేసి నిజానిజాలు తేల్చమని చెప్పేసి అందరికీ కూడా ఆర్డర్స్ కూడా పాస్ చేయడం జరిగింది. ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా దర్యాప్తు కొనసాగిస్తున్నాం. ఆల్రెడీ పోస్ట్ మార్టం కూడా ఈరోజు రాజమండ్రి అక్కడ జరుగుతుంది, రాజమండ్రిలో జరుగుతుంది పోస్ట్ మార్టం కూడా. సో ఎవరూ కూడా దీని మీద ఎటువంటి అపోహలు పెట్టుకోవద్దు. డెఫినెట్గా ఏదైతే వాళ్ళు కోరారో క్రైస్తవ సంఘాలన్నీ కూడా చాలా మంది వచ్చి అక్కడ డిమాండ్ కూడా చేశారు. డెఫినెట్గా అన్ని కోణాల నుంచి కూడా దాన్ని మేము యాక్సిడెంట్గానే పరిగణించట్లేదు. అలాగే అన్ని కోణాల నుంచి కూడా దర్యాప్తు కొనసాగిస్తాము. నియర్ బై ఉన్న సీసీ క్యామ్స్ అన్నింటినీ కూడా పోలీసుల ఫుటేజ్ కూడా తీసుకుంటున్నారు. అదేవిధంగా టవర్ డంప్ను తీసుకుంటారు, సీడియాస్ ఆ నియర్ బై ఉన్న సీడియాస్ అన్నీ కూడా తీసుకుంటున్నారు. అన్ని కోణాల్లోని కూడా ఎంక్వైరీ చేస్తున్నాం. ఒక టీంను కూడా పాస్టర్ ప్రవీణ్ మృతి చెందడం బాధాకరమంటూ ఏపీ హోంమంత్రి అనిత తెలిపారు. దర్యాప్తు పారదర్శకంగా జరుగుతోందని, పోస్ట్ మార్టం నివేదిక వచ్చిన అనంతరం మరింత క్లుప్తంగా దీని గురించి తెలిసే అవకాశం ఉంది అంటూ కూడా హోంమంత్రి స్పందించారు. పాస్టర్ ప్రవీణ్ మృతి చెందడం బాధాకరమంటూ కూడా అనిత స్పందించడం జరిగింది. మరోప్రక్క క్రైస్తవ సంఘాలు భారీగా మోహరించడం జరిగింది. వారు ఆందోళన వ్యక్తం చేశారు, నిరసన తెలిపారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలంటూ కూడా డిమాండ్ చేశారు క్రైస్తవ సంఘాల నాయకులు. ఈ నేపథ్యంలో అక్కడికి వచ్చినటువంటి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుకు సంబంధించి కూడా ముట్టడించడం జరిగింది. ఆయన కుటుంబ సభ్యులకి న్యాయం చేయాలి అంటూ కూడా క్రైస్తవ సంఘాలు ఆయన్ని డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇద్దరు వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇద్దరు క్రిస్టియానిటీకి సంబంధించిన వైద్యులు కూడా, మొత్తం 4 వైద్యులు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఈ 4 వైద్యులు పోస్ట్ మార్టం నివేదికే ఇప్పుడు మరిన్ని విచారణకు సంబంధించి విషయాలను బయటపెట్టే అవకాశం కనబడుతుంది. సో ఈ నేపథ్యంలో కాసేపట్లో పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా బయటకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. దాడులు